టీఎస్ఎంసీ 2025 సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఒక అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అండ్ అప్డేట్ కూడా వచ్చింది. అండ్ ముందుగా మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకెవరైనా జాయిన్ అయిపోతే గైడెన్స్ కావాలనుకుంటే వెంటనే మీరైతే జాయిన్ అయిపోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావిడి పడి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకొని మిస్టేక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కామెంట్స్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వరు. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండి ఈ యొక్క ప్రాసెస్ మొత్తం చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీజెస్ సంబంధించి కావచ్చు. నెక్స్ట్ మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఏమేమి ప్రొవైడ్ చేస్తామో కూడా ఇక్కడైతే మీకు అయితే ఇచ్చాము. టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ మీకు డెసిషన్ మేకింగ్ ఉంటుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందో చూసి మీకు కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సపరేట్ వాట్సాప్ గ్రూప్లో కౌన్సిలింగ్ సంబంధించి మీకైతే అప్డేట్స్ అయితే వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ మనకి ఏ టైంలో రిలీజ్ చేస్తారు అండ్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ సంబంధించి 2 days బ్యాక్ మనకి అప్డేట్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మీకు ఫీజెస్ అనేవి ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఫీజెస్ సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఫైనల్ చేసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఈరోజు లేదంటే రేపు లేదంటే ఎల్లుండి మ్యాక్సిమం 99% ఈరోజే నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. లేదనుకుంటే 1 or 2 daysలో మనకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మిస్ అయితే ఈరోజు మిస్ అయితే కనుక 1-2 daysలో మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి షెడ్యూల్ అనేది కంప్లీట్గా ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ సంబంధించి డేట్స్ కావచ్చు, నెక్స్ట్ స్లాట్ బుకింగ్ కావచ్చు, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తాము ఏంటనేది కంప్లీట్గా అప్డేట్స్ అనేవి ఇచ్చేస్తారు. అందులోనే అవన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలామంది సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోలేదు. కౌన్సిలింగ్కి చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు, ఏ సర్టిఫికేట్ కావాలి, అది కావాలి, ఇది కావాలా, ఎన్ని కావాలి ఏంటనేది ఒక్కొక్కరికి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇంతవరకు వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని అసలు ఏ కాలేజీలో వస్తుంది, అసలు ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి ఏంటి, అసలు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ అనేది ఫైనల్ చేసుకోవాలి. ఏదో షెడ్యూల్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఏవో ఒక 10 కాలేజ్ పెట్టేద్దాం, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని ఎక్కడో చోట వచ్చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి పెట్టుకుంటే మీకు వచ్చే సీటు కూడా పోతుంది. అది మీరైతే గుర్తుపెట్టుకోండి. అది మీకు అర్థం కాదు. కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీతో పాటు మీ ఫ్రెండ్స్ వస్తారు అక్కడికి, కొత్త వాళ్ళు. అప్పుడు పరిచయం అయిన తర్వాత అర్థమవుతుంది. మీకు ఫర్ సపోజ్ ఒక 20,000 వచ్చినా కూడా వేరే బ్రాంచ్ వస్తుంది. లేదంటే వాళ్ళకి 50,000 70,000 వచ్చిన వాళ్ళు కూడా మంచి కాలేజీలో ఉంటారు. లేదంటే అక్కడ ఆ కాలేజీలో కూడా వచ్చి ఉండొచ్చు. అందుకని చెప్పేసి మీకు ఆ కాలేజ్ గురించి ఇప్పుడే అర్థం కాదు. కట్ ఆఫ్స్ అవన్నీ కూడా మీకైతే అర్థం కాదనమాట ప్రజెంట్. అందుకని చెప్పేసి ఈ యొక్క ఫ్రీ టైం అనేది యూజ్ చేసుకోండి. గైడెన్స్ తీసుకొని మంచిగా వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది తీసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోని అంటే ఒక్కరు కూడా వినట్లేదు. అండ్ మీకు ఈ యొక్క ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత అర్థమవుతుంది. వన్స్ మీకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, చెప్తున్నాను. ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సీటు రాకపోతే అప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ. ఒకవేళ వచ్చినా కూడా మీకంటే ఫర్ సపోజ్ మీకు 20K ర్యాంక్ అనుకోండి, 20K ర్యాంక్ కాకుండా 50K వాళ్ళకి సీట్ వచ్చిందనుకోండి, 20Kకి రాలేదనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఒకటి అంటారు, రిలేటివ్స్ అంటారు, అదని ఇదని ఎన్నో అంటూ ఉంటారు. అందుకని మీరు గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తే ఏమవుతుంది, మీకు కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. అప్పుడు చూసిన వాళ్ళందరికీ ఏం అర్థం కాదు. ఇంత ర్యాంక్ వచ్చినా కూడా ఇంత మంచి కాలేజీలో సీట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఈ యొక్క టైం అనేది పోయిందంటే మళ్ళీ ఈ యొక్క టైం అనేది తిరిగి రాదు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. నోటిఫికేషన్ రాకముందే జాగ్రత్తగా ఉండి
ప్రతి ఒక్కరు మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా లిస్ట్ తీసుకొని డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకొని ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రౌండ్కి ఎలా అటెంప్ట్ ఇవ్వాలో కూడా అన్నీ కూడా చెప్పాను నేను. టెక్నిక్స్ లాజిక్స్ కావచ్చు ఆల్రెడీ అన్నీ చెప్పాను. మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో కూడా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో వస్తాయి. అందుకని చెప్పేసి మీరు కూడా జాయిన్ అయిపోతే అండ్ ఇప్పుడే మీకైతే ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి టోటల్గా ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో కూడా మీకైతే ఫైనల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరైతే రెడీ అవ్వండి, లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని. అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా వచ్చినా కూడా ప్రాసెస్ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 by 1 వీడియోస్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.